కారణం ఏదైనప్పటికీ కూడా మహిళలు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ కదలికలు, వాళ్ళ మాటలు వీటన్నిటి మీద కూడా ఒక నిఘా ఉంచటము, వాటిని గురించి రకరకాలుగా వ్యాఖ్యానించడం మన సమాజంలో మామూలైపోయింది. ఇప్పుడు ఏ కారణం దొరుకుతుందా అని చూస్తున్నది తప్ప, మహిళలుగా అందులోనూ కూడా ఈ తరానికి సంబంధించిన విద్యాధిక మహిళలు, లేకపోతే కాస్త వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది దాన్ని కూడా రాజకీయంగా చూడటం ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సీనియర్ నటీమణి అన్నపూర్ణ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ వేషధారణ, వస్త్రధారణ వీటన్నిటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది, రాత్రిపూట ఒక సమయం దాటిన తర్వాత వాళ్ళు ఎందుకు బయట సంచరించాలి, లేకపోతే బయట జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి ఆమె మాట్లాడారు. సరే, పాతకాలం మనిషి ఏదో యథాలాపంగా చెప్పారు అని అనుకోవచ్చు. కానీ ఆ చెప్పిన విషయాలు గతంలో రాజకీయ నాయకులు కానీ, పోలీస్ అధికారులు కానీ, కొన్నిసార్లు మంత్రులు కానీ, గోవాలో అయితే ఇప్పుడు ఆయన లేనట్టుగా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి కూడా బీజేపీ, వాళ్ళు ఇష్టానుసారం ఇలాగే మాట్లాడారు. బట్టలు ఇలాగే వేసుకోకూడదు, అలా వేసుకోవాలి, అసలు రెచ్చగొట్టడం అనే పదం వాడతారు. ఒకరు వేసుకునే బట్టలు ఇంకొకరిని రెచ్చగొట్టడం అన్నది అసలు ఆ సిద్ధాంతాన్ని ఎలా ఒప్పుకుంటారు? మనుషులందరికీ కూడా సమానమైన హక్కులు ఉన్నాయా? ఒకరిని చూసి నేను రెచ్చిపోయాను, లేకపోతే నిన్ను చూసి నాకు కోపం వచ్చింది అని చెప్తే ఒప్పుకుంటుందా సమాజం? ఉదాహరణకు ఒక పురుషుడు అనుకుందాం, స్త్రీ కాకుండా. ఒక పురుషుడు వేసుకున్న ఒక వస్త్రధారణ బాగాలేదు, ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇలా స్పందిస్తాను అని ఒక మహిళ ఎవరన్నా అంటే ఒప్పుకుంటారా? నేను అన్నపూర్ణ గారు ఎందుకు అన్నారు, ఆమె ఏ ధోరణిలో అన్నారు అనే విషయంలోకి పోవట్లేదు. కానీ అక్కడ ఉన్న అండర్లయింగ్ ప్రిన్సిపల్, అందులో ఉన్నటువంటి అంతఃసూత్రం ఏంటి అంటే, స్త్రీలే శత్రువులు, స్త్రీల ప్రవర్తన బాగాలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది, ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. ఆమె ఇలా మాట్లాడే అవి సోషల్ మీడియాలో ఎప్పుడైతే కొంచెం అందరి దృష్టికి వచ్చాయో అప్పుడు ఆమె చిన్మయి అని ఆమె మాట్లాడింది. అమ్మాయిల మీద జరిగే అత్యాచారాలకు అమ్మాయిలే కారణం అన్నట్టు, వాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి వీటన్నిటిని మేము శాసిస్తాము, మేము నిర్దేశిస్తామని చెప్తే ఇదేం తాలిబాన్ రాజ్యం కాదు కదా. అనేక సందర్భాలు ఇప్పుడు మన ప్రాచీన కావ్యాల్లో కూడా మహిళలను గురించినటువంటి వస్త్రధారణ, అంగాంగ వర్ణనలు మనం చూస్తాం. ప్రాచీన కావ్యాల్లో కూడా మహిళల వర్ణన అష్టాదశ నాయికలు 8 రకాలుగా ఉంటారు, 18 రకాలుగా ఉంటారు అని, విరహోత్కంఠిక ఎలా ఉంటుంది, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అందులో రాసున్నాయండి. కాబట్టి ఇక్కడ మహిళలు ఇలాగే ఉండాలి, ఈ బట్టలే వేసుకోవాలి, అవి వేసుకోకూడదు అని చెప్పడము, అలా వేసుకోవడం వల్ల ఇంకెవరో రెచ్చిపోతున్నారని చెప్పటం, వీళ్ళ వస్త్రధారణ సరిగ్గా ఉందా లేదా, వీళ్ళు ఎందుకు వేసుకున్నారో వాళ్ళకి సంబంధించింది. కానీ వాళ్ళు వేసుకున్న బట్టల వల్ల ఇంకొకరు రెచ్చిపోతున్నారనే వాదనను తీసుకొని రావడం మటుకు అది ఒప్పుకోలేని అంశం. రెండవది, సినిమా రంగంలో కానీ ఇంకా కొన్ని రంగాల్లో, లేకపోతే కొన్ని చోట్ల అనేక ఘటనలు జరుగుతుంటాయి. వాటి మీద నిరసనలు, ఆందోళనలు, అభ్యంతరాలు రకరకాలుగా. ఈ మధ్య కూడా చాలా ప్రముఖమైన నాయికలు, కీలక పాత్రలు ధరించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాటికి గురి కావడం మనం చూస్తాము. రష్మిక మదన్నను డీప్ ఫేక్ చేసి చాలా అవమానించిన పద్ధతి కూడా మనం చూసాం. ఆ అమ్మాయికి ఏం సంబంధం ఈ డీప్ ఫేక్ చేసిన వాళ్లకు? అందుకని మహిళలకు వాళ్ళ వస్త్రధారణ గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి నీతి బోధ చేయాలి అనే తాపత్రయంలో అవతలి వాళ్ళు చేస్తున్నటువంటి అత్యాచారాన్ని, అవతలి వాళ్ళ చొరబాటును, అవతలి వాళ్ళ దుర్మార్గాన్ని పరోక్షంగా సమర్థించడం ఎంతమాత్రం సరికాదు. ఒకరు రాత్రిపూట నడిచినంత మాత్రాన రాత్రిపూట బస్సులు ఆపేస్తున్నారా 10 గంటలకు? నైట్ డ్యూటీలు వేయటం మానేశారా? రాత్రిపూట అమ్మాయిలకు డ్యూటీలు వేయకూడదని ప్రభుత్వం ఏమైనా చట్టం చేసిందా? అలాగే ఇప్పుడు అవుట్ ఆఫ్ దేశాల్లో, రకరకాల దేశాల్లో ఉన్నవాళ్ళు, ఒక దేశంలో రాత్రి అయితే, ఒక దేశంలో పగలైతే వాళ్ళు ఎలక్ట్రానిక్ దీంట్లో కానీ, లేకపోతే ఇంకొక ఈ కంప్యూటర్ టెక్నాలజీలో కానీ వీటన్నిటిలో వాళ్ళు పని చేసుకోరా? విమానాలు అనేవి రాత్రిపూట వెళ్ళవా? వీటన్నిటికీ ఏంటండి, రాత్రిపూట అంటే ఏదో రాత్రిపూట 6 గంటలు దాటితే అమ్మాయిలు బయటికి పోకూడదు. అసలు అర్ధరాత్రి కూడా ఆడది స్వేచ్ఛగా నడవగలిగిన రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మహాత్మా గాంధీ అన్నారని కొటేషన్ ఇచ్చుకుంటాము. సాయంత్రం అయితే వాళ్ళు బయటికి రావటం అదేదో చాలా తప్పు అని. సాయంత్రం ఏంటంటే మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తున్నారండి. మైనర్ బాలికలు ఏం వస్త్రధారణ చేశారని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. పుట్టల కేసులు మనం చూస్తున్నాం.
విద్యార్థినులు అనుమానాస్పదంగా చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలీదు. కాబట్టి మహిళల ప్రవర్తనను, మహిళల వస్త్రధారణను, మహిళల మీద జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలను రెండింటినీ కలిపి మాట్లాడడం అనేది సామాజికంగా అది పొరపాటు దృక్పథము, అది తిరోగమన దృక్పథము. అది ఒక విధంగా అటువంటి వాడికి పాల్పడే దుర్మార్గాలను మనం బలపరిచినట్టు అవుతుందని కూడా ప్రతి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సరే, దీని మీద ఆమె వ్యాఖ్యానించేటప్పుడు మా దేశంలో ఇంకా ఇలాంటి ఛాన్సాలు ఉన్నాయని చెప్తూ ఆమె ఆ కోపంలో ఒక మాట స్టూపిడ్ కంట్రీ అని ఉండొచ్చు, నా దేశం ఛాందసమైన దేశం అని ఒక మాట అని ఉండొచ్చు. ఇంకా అన్నారు కాబట్టి ఆమె వెంటనే ఆమె దేశభక్తురాలు కాదు, ఇంకొకటి కారు అంటే ఆమె తన పర్సనల్ ఎమోషన్ ఆమె బయట పెట్టుకున్నారు. మొత్తం స్త్రీ జాతిని అంతా అన్నట్టే అంటే అనొచ్చు, కానీ నా దేశము అనే భారతమాత కూడా స్త్రీనే. భారతమాతని కూడా మనం స్త్రీగానే చూస్తున్నాం ఉదాహరణకు. కాబట్టి ఇక్కడ శృతి మించిన స్పందనలు తీసుకురావటం, వెనువెంటనే ఆమె ఏదో దేశాన్ని అవమానించిందని చెప్పటం, సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకోవాలి అదే చాలా గొప్పది అని చెప్పే రాజకీయ పార్టీలు, దేశాధినేతలు వాళ్ళని మనం ఏమీ అంటలేదు. మన దేశంలో గతంలో సంస్కర్తలు లేకపోతే మంచి గొప్ప ఆశయాలు ఉన్న వాళ్ళు చేసిన పోరాటాల ఫలితాన్ని అవమానించినప్పుడు మనమేం పట్టించుకోవడం లేదు. ఇక్కడేదో హఠాత్తుగా స్త్రీలకు సీతమ్మను రాముడు అడవులకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్త్రీలకు నీతి బోధ చేయటం, ఎవరిని ఎగతాళి చేయాలన్నా పెద్ద పతివ్రత అని. ఎందుకని పతివ్రత అనేది సృష్టించింది మీరే, ఎవరినన్నా అవమానించడానికి దాన్ని ఒక ఊత పదంలాగా వాడతారు. అంటే మనకు స్త్రీల మీద గౌరవం లేదు. ఎవరు తిట్టాలన్నా ముందు తల్లిని తీసుకొని వస్తాడు. చెప్పాలంటే కూడా జుగుప్స కలుగుతుంది. ఇప్పుడు మరీ వస్తు సంస్కృతి ఇది వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా మహిళల పరంగా పెట్టేసి వాళ్ళని కూడా వస్తువులాగా చాలా అవమానకరంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ సినిమాలో డైలాగులు రాసే వాళ్ళందరూ ఎవరిని చూసి రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్నపూర్ణమ్మ సాధారణంగా యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, వాటి మీద ఒక అమ్మాయి స్పందనలు, వాటి అన్నిటినీ ఏదో సామాజికంగా ఘోరం జరిగిపోయినట్టు, దేశానికి నష్టం జరిగినట్టు ఆలోచించేవాళ్ళు ముందు అమ్మాయిలకు రక్షణ కల్పించడం గురించి ఆలోచించండి, స్త్రీ పురుష సమానత్వం గురించి ఆలోచించండి, స్త్రీల మీద సాగుతున్నటువంటి అనేక రకాలైన అఘాయిత్యాలు, అమానుషాలను నివారించడం గురించి ఆలోచించండి. ఇది ఈరోజు ఇంకొకరికి జరిగితే బయట వాళ్ళలాగా ఉండొచ్చు, రేపు ఇంకో చోట కూడా జరగచ్చు. మన నగరాలు పట్టణాల్లో కూడా నైట్ లైఫ్, రాత్రిపూట జీవితాన్ని అలౌ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్లో ఉదాహరణకు నైట్ లైఫ్, చాలా ప్రపంచ నగరాల్లో నైట్ లైఫ్ ఉంటుంది. నైట్ లైఫ్ ఉన్నప్పుడు మీరు రాత్రిపూట బయటికి రాకపోవడం గురించి మీరు ఎలా మాట్లాడగలుగుతారు అసలు? అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు, పనులు చేయడానికి కొన్ని రకాల దుస్తులు అనుకూలంగా ఉంటాయి. వాటిని ఏమంటారు? ప్రతి దానికి నైతిక కొలమానం పెట్టి వాళ్ళనేదో దోషులుగా చేసి వాళ్ళ మీద అత్యాచారానికి వాళ్ళే బాధ్యులు అని చెప్పడం కంటే దారుణమైన విషయం ఇంక ప్రపంచంలో ఏం లేదు. మనందరికీ తల్లులు, చెల్లెళ్ళు, పిల్లలు ఉన్నారు. కాబట్టి మనం స్త్రీలను కూడా సమాన స్థాయిలో చూడడం తప్ప వాళ్ళకేదో వేరే లెక్క, మాకేదో వేరే లెక్క అన్న ఆలోచన నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి పెట్టిన ట్వీట్లో ఏదైనా ఒక పదం దుబారగా ఉందంటే దానికి ఆమెతో సవరణ దాన్ని చేయించవచ్చు, కానీ దానికోసం ఆమెను ఏదో శిక్షించాలి, ఆమె ఏదో మహాపరాధం చేసింది అన్నట్టుగా వెంటపడటం, ఆ వ్యాఖ్యకు దారి తీసినటువంటి పరిస్థితిని గురించి పరిశీలించకుండా ఆమె మీద దాడి చేయటం అన్నది అంటే ఇది బాధితులనే మరింత బాధ పెట్టడం లాంటిది అవుతుంది. గతంలో మంత్రులు, పోలీస్ అధికారులు తాము మాట్లాడిన దాని మీద తామే సంజాయించుకున్న ఉదాహరణ కూడా ఉంది. ఇక్కడ కూడా అలాంటి ఒక విస్తృతమైన కోణంలో దీన్ని చూడాలి తప్ప పరిమితంగా చేసేసి దీన్ని దేశానికి, ప్రతిష్టకు, గౌరవానికి, ఆచారానికి, మతానికి అన్నిటికీ ముడిపెట్టేయటం చాలా పొరపాటు. భారతమాత అలా కోరుకోదు. భారతమాత మహిళ, ఆమె మహిళల యొక్క ఆవేదనను గొప్పగా అర్థం చేసుకోగలదని నేను నమ్ముతున్నాను.